మరి ఇంతకుముందు మనం పాడుకున్న పాటలు కానీ బుక్ నంబర్ 3లో 3వ పాట సర్వశక్తిమంతుడని పాట కానీ మరి పాడుతూ ఉంటే మనం దేవుని యొక్క క్యారెక్టర్స్ను మనము స్మరిస్తూ ఉండాలి. నాకు ఎక్కువగా ఏంటంటే మార్నింగ్ లేస్తేనే మన యొక్క అవసరతల గురించి ప్రార్థించాలని అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకు. ఆయన వాట్ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో అని ఆరాధించాలని ఎక్కువగా ఆశ కలిగి ఉంటాం. మార్నింగ్ లేస్తేనే ఆయన స్తుతించడమే చేస్తాం. లేకుంటే నాకు కొన్ని మరి మంచి ఆలోచనలు అనేది కూడా మరి ఆ ప్రార్థనలోనే వస్తూ ఉంటాయి. వాక్యము దాన్ని ధ్యానించడం కానీ అంటే ఆల్రెడీ చదివినది బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి అదే ధ్యానించడం దాంట్లోనే ఆ రీతిగానే మరి మార్నింగ్ ఆ రీతిగా చేయాలని ఇంతకుముందు అట్లా ప్రాక్టీస్ ఒకసారి చేయడము ఆన్ అండ్ ఆఫ్. ఇప్పుడైతే రెగ్యులర్గా కొంచెం లేట్ లేచినా ఇప్పుడు ఫస్ట్ అయితే దేవుణ్ణి ఆరాధించడం. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అనేది ఒకవేళ మనకు బాగా అర్థమైతే ఇక ఆయనను విడువ. దేవుడైతే నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిండు. ఆయన ఎట్టి పరిస్థితులు విడువడు, ఎడబాయడు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంటుంది. ఆయనలో మార్పు అనేది ఏం లేదు. ఆయన అదే మాదిరిగా ఉంటాడు. మారేది మాత్రం మనమే. పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాం. ఏదైనా మనకు ఇష్టమైన వస్తువు ఏదన్నా దొరకలేదో, కనిపించడం లేదో, పోయిందనుకో దాని గురించే ఆలోచిస్తాం. కొందరికి మర్చిపోయే స్వభావం ఉంటుంది. సంతోషం చాలా అలదు, తొందరగా మర్చిపోతారు. కొందరు మాత్రం, నాకైతే దినమంతా ఉంటుంది. ఏదన్నా మైండ్ ఏదైనా జరిగిందనుకో అదే తిరుగుతా. ఎంత మర్చిపోదామన్నా కూడా అదే తిరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఏంటంటే మనం చేంజ్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం మార్పు లేనివాడు. మరి ఆయన క్యారెక్టర్స్ ఒకవేళ మనం ధ్యానిస్తే అది ఒక్కొక్క క్యారెక్టర్ను ఒక్కొక్క రకంగా మనము ధ్యానించవచ్చు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన ఏమై ఉన్నాడు అని ఇంతకుముందు నేను అన్నట్టు, ఆయన ఏమై ఉన్నాడు అనేది ఒకవేళ మనం ధ్యానిస్తే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడు ఆయన, అంతే. ఎవ్వరూ ఆయనతోని సమానంగా ఏ దేవుడు కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో ఎవరితోని కూడా పోల్చలేం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల దేవదూతలు కూడా చేసే పని అది. అందుకే నాకు అది ఆరాధించాలంటే ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో మనము ఆ పరలోకంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆరాధించడమే పని, ఇంకా వేరేది ఏమి ఉండదు. మనకు వేరే రిక్వైర్మెంట్స్ అనేది, వేరే కోరికలు అనేది, వేరే మన యొక్క విజ్ఞాపనలు అనేది, సప్లికేషన్స్ అనేది ఏముండదు. ఆయన ఆరాధించడమే. అదే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు అని కూడా పాట పాడుకో. సర్వశక్తిమంతుడు ఆయన, ఏమైనా చేయగలడు. ఎవరు రాసిండు? ఆ బ్రదర్ పాట రాసిండు, ఏమైనా చేయగలడు. ఆయన కథ మొత్తం మార్చగలడు. తెల్లారేసరికి మొత్తం చేంజ్ చేయగలడు. ఒక రాత్రి ఏంటంటే నెబుకద్నెజర్ మరి ఆ చివరి రాజు ఉంటాడు, బబులోన్ కల్దీలో రాజు బెల్షాజర్ ఉంటాడు. బెల్సారి మెనే టేకలు పార్సిని అని. థ్యాంక్ యూ. ఆ తెల్లాటలకే ఉండడు, చనిపోతాడు ఆయన, అంతే. ఇంకొక మాదీయులు పార్సికులు వచ్చేసి చేస్తాను, మన తెల్లారేసరికి చేంజ్ అయిపోతాడు. మొర్దెకైని హామాన్ ఏం చేస్తాడో ఉరి స్తంభం తయారు చేసి పెడతాడు మొర్దెకైని ఉరిదీయనికి. మరుసటి దినం ఏమైందంటే అదే ఉరికాయ మీద హామాన్ మరి ఆయన ఉరిదీయబడ్డాడు, చనిపోయి మొత్తం ఫ్యామిలీ అంతా రుయిన్ అయిపోయింది. ఇది దేవుని యొక్క కార్యం. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. సర్వశక్తిమంతుడు ఆయన, అంతే. సృష్టికర్త అయిన దేవుడు. మరి బ్రదర్ రమేష్ కానీ మన పాస్టర్ గారు కానీ టూర్ వెళ్ళిను. అంటే నేను రమేష్ని ఫోన్ చేస్తే బ్రదర్ అంటే చెప్పాను, ఇట్లా అది ఇంత బ్యూటీ ఉందంట అన్న, ఆ కాశ్మీర్ చూడవలసింది అండి. సో దేవుని సృష్టి ఆ రీతిగా ఉన్నది. బ్రదర్ రమేష్ కూడా పోయేసి వచ్చాడు. ఆ సృష్టిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
ఎంత బ్యూటిఫుల్గా ఆయన చేయగలిగి. గ్రీనరీ ఓవేళ ఒక కొండ ప్రాంతంలో ఒక అరణ్య ప్రాంతంలో వెళ్ళినా కూడా మన మనసు చేంజ్ అయిపోతుంది. కానీ ఎంత దుఃఖం ఉన్నా కూడా, బాధ ఉన్నా, టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, ఏదున్నా, ఒత్తిడి ఉన్నా కూడా ఆ యొక్క సీనరీస్ చూస్తూ ఉంటే, మనము ట్రైన్లో వెళ్తూ ఉంటే కూడా, అన్నీ గమనిస్తూ ఉంటే కూడా మరి మన యొక్క బాధలన్నీ పోతూ ఉంటాయి. సృష్టికర్త అయిన దేవుడు అన్నిటికంటే ఏంటంటే నిన్ను నన్ను ఎంత ఎంత ఆశ్చర్యరీతిగా చేసిన్నాడు. 139వ కీర్తన 14వ వచనంలో మనం ఎప్పుడు చూస్తాం, నువ్వు కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అంటాడు దావీదు మహారాజు. ఒకసారి మన శరీరంను, ఒకసారి మన యొక్క శరీర నిర్మాణం చూసుకుంటే ఎంత అద్భుతం ఉంటుందో. ఒక్కొక్క అవయానికి ఒక డాక్టర్, అది కూడా ఆయనకు అర్థం కాదు. గుండెదేమన్నా వచ్చిందంటే గుండె డాక్టర్ దగ్గర రమ్మంటాడు. నర్వ్స్ ప్రాబ్లం వస్తే న్యూరో డాక్టర్ దగ్గర, యూరినేషన్ ప్రాబ్లం వస్తే యూరాలజీ. చిన్న గింతనే ఉంటుంది అది, యూరిన్ బ్లాడర్ అనేది ఇంతే ఉంటుంది, దానికి ఒక డాక్టర్. ఆయన జీవితమే సరిపోదు. అసలు ఇంకా ఇంతవరకు అర్థం కాదు, రీసెర్చ్ జరుగుతూనే ఉన్నదండి. ఆయన కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నదండి. ఆశ్చర్యం, ఒకసారి ఈ కన్ను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా దేవుడు నిర్మాణం చేసి ఉన్నాడు. ఆయన సృష్టికర్త అయిన మన నిన్ను నీతి న్యాయములు కలిగిన వాడు, స్వస్థపరచు యెహోవా. అన్నిటికంటే ఏంటంటే మరణమును జయించిన వాడు. హెబ్రేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ ప్రాంతం ఉంటుంది, నిత్యము మరణంకు భయపడుతుంటాడంట. మనిషి పుట్టినప్పటి నుంచి మరణం గురించే తయారవుతుంటాడంట. ఒక భక్తుడు అన్నట్టు, ఏదైనా అబ్బో నేను చచ్చిపోతున్నాను, ప్రతిదానికి ఏదైనా బల్లి వచ్చినా కూడా ప్రాబ్లమే, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే నేను చనిపోతాను. మరణంకే పరిగెత్తుతూ ఉంటాం. ఆ మరణంను జయించున్నాడు. ఇంకా దేనికి భయపడవలసిన అవసరం, మరణంను జయించున్నాడు. మరణంను మనము ఒక గెస్ట్ లాగా మనం ఆహ్వానించే స్థితిలో దేవుడు చేసి ఉన్నాడు. దేనికి భయపడవసరం, ఓ మరణమా నీ ముల్లెక్కడ. ఆయన మరణమును జయించున్నాడు, మరణమును ముల్లి విడగొట్టి ఉన్నాడు, మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయన క్యారెక్టర్స్ ఈ రీతిగా ఎన్నైనా చేసి స్వస్థపరచు యెహోవా నా కాపరి, ప్రేమస్వరూపి, రోషం గలవాడు. ఈ రీతిగా ఎన్ని రకాలుగా అంటే కూడా అన్ని రకాలుగా మనము ఆయనను ధ్యానించవచ్చును, ఆరాధించవచ్చును, ఘనపరచవచ్చును. నేను ఈ మధ్య కాలంలో ఏంటంటే, అంతకుముందు ఎప్పుడో ఆలోచన వచ్చింది నాకు. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కానీ ఆయన యేసు క్రీస్తు యొక్క ఆయనను స్తుతించడానికి 16-17 అధ్యాయాల్లో ఉంటాడు. తిమోతి 6వ అధ్యాయంలో ఉంటుంది, 5వ ఉంటారు. బ్రదర్ ఎవరు యూజ్ చేయరు, బ్రదర్ జేమ్స్ బ్రదర్ యూజ్ చేస్తాం, శ్రీమంతుడు. ఇంకో వర్డ్ ఏంది బ్రదర్, అది మంచి వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు మీరు. సర్వాది కాదు బ్రదర్, తిమోతిలో ఉంటుంది చూడు, ఆయన శ్రీమంతుడు చూడు ఆ వర్డ్ చూడండి, నాకు కూడా సరిగ్గా ఇది కాదు, అమరత్వము కలిగిన వాడు. చూడండి, ఈ రకంగా రాసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. నేను అది రాసి దాన్ని ఆరాధించాలని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. మరి అదే రకంగా ఆయన యొక్క మహిమను చూసే భాగ్యము యెషయాకు కానీ, హెజ్కేలుకు కానీ, యోహానుకు ఆ పద్మాస్ దీపంలో ఆ యొక్క దృశ్యం క్లియర్గా చూడలేకపోయిన వాళ్ళు ఫెయింట్ అయిపోయారు. ఆయన మహిమను చూడలేకపోయినారు. అంత గొప్ప భాగ్యము దేవుడు నీకు నాకు చూసే భాగ్యం ఇచ్చిండ్రని. సో నిజంగా మనం ఎంత ధన్యులమై, ఎవరైతే యాకోబు దేవుని కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులు. అంటే అంతే, జీవాధిపతి అయిన దేవుని కలిగి ఉన్నాం మనం కూడా. ఆ యొక్క హెజ్కేలు దర్శనం చదువుతా 1వ అధ్యాయం చదువుతూ ఉంటే మనం కూడా అక్కడ ఉన్నట్టు మనం అనుకోవాలి అంతే. యెషయా దర్శనం చూసినప్పుడు కూడా అదే చూడాలి. ఆయన యెషయా యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి చనిపోవడం అనేది, సిలువ వేయడం అనేది 700 సంవత్సరాల క్రితమే దేవుడు చూపెట్టేసిన ఆయనకు. అందుకే ఆయనకు భవిష్యత్తుకు దేవుడై ఉన్నాడు. ఆయన రేపేమి సరుగునో సంబంధం. కోరేషు అప్పటికి బుట్టలేదు, దానియేలుతో చెప్పేస్తూ ఉన్నాడు, యెషయాతో చెప్పేసిండు, కోరేషు ఇట్లా తిరిగి నా యొక్క మందిరం కడతానంట. అంతే. సో ఈ రకంగా భవిష్యత్తుకు దేవుడు ఎన్ని రకాలుగా ఆయనను రోషం కలిగిన దేవుడు. అంటే ఇంకొక పార్శ్వం, ఒక పార్శ్వంలో చూస్తూ ఉంటాం మనం దేవుని గురించి. రెండవ పార్శ్వంలో మనం చూడవలసిన 2 సెకండ్ సైడ్ చూడవలసిన అవసరం ఉన్నది. ఆయన దహించు అగ్ని అయ్యి ఉన్నాడు, రోషం కలిగిన దేవుడు అయి ఉన్నాడు.
ఒక పక్షం చూస్తాడు, దేవుడు మంచోడు, గొప్పవాడు, ప్రేమ స్వరూపి, విశ్వాసం కర్త, విశ్వాసం కొనసాగించి అన్నీ మంచిగా ఉంటుంది. కానీ ఆయన కోపము, ఆయన మహోగ్రత అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మహోగ్రత, ఉగ్రత అనేది వచ్చిందంటే మరి నోహు కాలంలో వచ్చిన జలప్రయంను ఆయన ఉగ్రత, సొదొమ గొమొర్రా మీద ఆయనకు అగ్ని కురిపించిండు, ఆయన ఉగ్రత, మహోగ్రత. అది నథింగ్ బట్ ఏంటంటే అది నరకమే అంతే. సో ఆ నరకం నుంచి మనల్ని తప్పించినాడు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఆయన అనేక రీతులుగా ఆయనను ఆరాధించవచ్చు, గణపరచవచ్చు. ఈరోజు ఒకటి ఏంటంటే ఆయన యొక్క క్యారెక్టర్స్లో, ఆయన యొక్క లక్షణంలో ఏంటంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఈజ్ అ జడ్జ్, పరమ జడ్జ్ ఆయన అంతే. కానీ అవి ట్విన్స్ లాగా, అవి విడదీయలేని నీతి న్యాయములు అని కలిసి ఉంటాయి. నీతి ఉంటేనే న్యాయం ఉంటుంది, నీతి లేకపోతే న్యాయం ఏడికెళ్ళి ఉంటుంది. ఆయన క్యారెక్టర్లో ఒకటి ఏంటంటే న్యాయాధిపతి అయిన దేవుడు అని మనము ఈరోజు కొంత మట్టుకు మనము ధ్యానిస్తాం, ప్రయత్నం చేద్దాం. కీర్తన 97 1-2 వచనాలు దయచేసి చదవండి ఎవరన్నా. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంతకారములు ఆయన చుట్టూను, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. నీతి ఆ సింహాసనమునకు అనే కాళ్ళు ఏదన్నా ఒక టేబుల్ అనేది ఉంటే, లేకుంటే ఒక చైర్ అని ఆ సింహాసనం అనేది ఉంటే దానికి కాళ్ళు ఉంటాయి. దానికి ఆధారం ఏంటంటే నీతి న్యాయములకు ఆధారములు చేసుకొని ఆయన ఏలుచున్నాడు అంటుంటాడు. అదే మాదిరిగా మనం ఇంకోటి కూడా చదవచ్చు. కీర్తనలు 58:11, 58:11 ఆఖరు వచ్చి, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియో, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియో మనుషులు ఒప్పుకొందురు. నీతి న్యాయములు, ఆయన న్యాయవంతుడై న్యాయము తీర్చగలడు. ఈ లోకంలో చూస్తూ ఉంటే మరి నేను ఈ న్యాయశాలమో లేకుంటే కోర్టు ఆ అనుభవం నేను ఎప్పుడు పంచుకుంటూ ఉంటాను. నేను 26 సంవత్సరం దగ్గర కోర్టుతో సంబంధం ఉన్నది నాకు. ఎక్కడ పోయినా ఏంటంటే కుళ్ళిపోయినట్టు, అరటిపండు ఏదన్నా కుళ్ళిపోతే పురుగులు వస్తాయి చూడండి, అట్లా ఉన్నది మన న్యాయ వ్యవస్థ. డబ్బులు ఏమి పని కాదంటే అక్కడనే న్యాయం జరగాలి, అన్యాయం ఉన్నది. ఇది మన లోకం. ఫారెన్లో ఎట్లా ఉంటుందో ఏముంటుందో మనకు అది తెలియదు. ఇండియా సంగతి నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి చెప్తా ఉన్నా. ఒకరోజు నా ఫైల్ ఉన్నది, నాకు కనిపించింది ఆ ఫైల్. నాకు మరుసటి రోజు పోతే లేదు సార్ ఎక్కడన్నా మిస్ అయిపోయింది అన్నాడు. 500 ఇస్తే మళ్ళీ తీసిపెట్టాడు. ఇంత దారుణం అంటే కోర్టుకు వెళ్తే డబ్బులు లేకుండా పోతే ఏ పని కాదు, ఏం కాదు. ఈ రకంగా ఏంటంటే న్యాయ వ్యవస్థ లోక సంబంధ రీతిగా ఈ రీతిగా ఉన్నది. మరి డబ్బులు ఉన్న వాళ్ళు ఏంది, మర్డర్ చేసినా ఏం చేసినా బయట తిరుగుతూ ఉంటాడు. ఇది న్యాయ వ్యవస్థ ఈ రీతిగా ఉన్నది. కానీ దేవుని యొక్క న్యాయ వ్యవస్థ నీతి న్యాయములతో, ఆయన సింహాసనం అనేది నీతి న్యాయములు ఆధారం చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే మరి యోబు గ్రంథం 34:10 నుంచి ఏలీహు అంటాడు ఇక్కడ. అంటే మరి యోబుకు ప్రత్యుత్తరం ఇస్తాడు అక్కడ ఏలీహు. ఏమంటాడు చెప్పండి, 34:10-12 చదవండి. విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము వారికి. చాలమ్మా, అన్యాయము చేసే దేవుడు కాదు, న్యాయము చేస్తూ ఉంటాడు ఆయన. సో ఈ రకంగా ఏంటంటే సర్వశక్తుడైన దేవుడు న్యాయము తప్పడు అంటే అని ఇక్కడ మనము చూస్తున్నాము.
మరి ఈ రకంగా మరి సృష్టి ఆరంభంలో మనం వెళ్తే, ఆది కాండంలో వెళ్తే, ఆదామవుల విషయంలో కూడా అక్కడ ఆయన చాలా స్పష్టంగా చెప్తారండి. నీవు పండు 2వ అధ్యాయం 16వ వచనం ఇంటికి వెళ్ళి చదవడం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు, నో ఆబ్జెక్షన్. ఏదైనా పండు తినవచ్చు. ఎన్ని ఫలాలు ఉన్నాయో మనం ఈ షాపులలో పెడితేనే వాళ్ళు నీళ్ళు పోసి లేకుంటే అది కెమికల్స్ వేసి అదే నిగ ఆడుతూ ఉంటుంది. అన్నీ ఆర్టిఫిషియలే. మనకు కొన్ని పండ్లే, అక్కడ ఇంకెన్ని పండ్లు ఉన్నాయో ఆ ఏదైనా వనంలో ఒకసారి ఊహించుకోగలమా? నిరభ్యంతరంగా తినవచ్చు, ఏం అభ్యంతరం లేదు దేవుడు. కానీ ఏమన్నాడు అక్కడ? అయితే, ఏదైనా కూడా అయితే, పరిశుద్ధ గ్రంథంలో కానీ అయితే అంటే కొద్దిగా ఆగాలి నీవంతే. ఏ బాయ్ బార్ రోక్కే చలో, ఒకసారి ఆగాలి అక్కడ అంతే. అయితే మంచి చెడుల తెలివినుచ్చి వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటి తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించిండు. నరునికి ఇక్కడ చెప్పిండు. ఇక్కడ నరుని చెప్తే నారికి కూడా చెప్పిండొచ్చు, అవ్వమ్మకు కూడా చెప్పిండొచ్చు క్లియర్గా, అమ్మ అది ఒకటి మాత్రం తినొద్దంట. ఆయనకు చెప్పిండు కాబట్టి, ఆయన పడిపోడు కాబట్టి సాతానుకు బాగా తెలుసు అండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సాతాను 2వ అధ్యాయంలో 2 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంటుంది, దాని తంత్రంలో ఎరిగిన వారమై ఉండాలి అంటున్నాడు. దాని స్కీమ్స్ అంటుండే ఇంగ్లీష్లో. దాని తంత్రంలో ఎరగాలండి మనం. దీని విషయంలో కూడా నేను ఒకసారి వ్యాఖ్యానం చేసినట్టు గుర్తున్నది. దాని తంత్రం ఎరగాలి. ఏదన్నా వస్తే తొందరగా ఇన్స్టెంట్గా రాదండి. దానికి పరిణామాలు అంతకుముందు జరుగుతాయి. ఏమన్నా నేను ఇంటి పక్కల నాకు కూడా అనుభవం ఉన్నది. మా ఇంటి పక్కల వాళ్ళ మా ఇంటి పక్కల ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళకి ఒకటే బిడ్డ, ఆమె పని ఏం చేయడం లేదు, 27-26 ఏళ్ళు ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు అరగ, సాధారణంగా మంచి హైట్ ఉంటాడు, అది ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఆయన గట్టిగా అరుస్తున్నాడు, బిడ్డ గట్టిగా అరుస్తూ ఉన్నారు. మాకు పక్కన వినబడతా ఉన్నది. ఎవరు ఊరుకుంటే ఇద్దరు ఏమాత్రం ఊరుకోవడం లేదు. అంటే స్టార్టింగ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా ఇద్దరు ఎప్పుడు సాధారణంగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇద్దరుట్లో ఎవరైనా ఒకవేళ పరిస్థితి అదే అంటే ఒకవేళ దాటుతున్నదంటే, పరిస్థితి ఒకవేళ మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది అనుకో, వెంటనే ఎవరన్నా సెట్ అయితే మంచిది. సో కాబట్టి ఏంటంటే మరి ఆ రకంగా మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైనది. ఇక్కడ ఏంటంటే మంచి చెడుల తెలియదు అని ముందు చెప్పిన్నాడు దేవుడు. ముందు చెప్పింది ఏది ఇది చేయడండి. న్యాయం కలిగిన దేవుడు ఆయన. నీ పండు దినమున నిశ్చయముగా చచ్చదవు అని చెప్పిండు. నరునికి చెప్పిన్నాడు. అందుకేం దాని తంత్రం నెరిగిన వారమై ఏంటనంటే, దాని తంత్రం నెరగాల మనం. అందుకేం చేసిందంటే, అది అవ్వమ్మ దగ్గరికి వచ్చింది. ఆదామును శోధించలేదు. దాన్ని ఎవరిని శోధించాలి, ఏ రకంగా కొట్టాలి, ఎవరిని ఏ రకంగా, ఏ వయసు వారిని ఏ రకంగా అది దాన్ని పడగొట్టాలనో దానికి చాలా స్పష్టంగా తెలుసు. దావీదు మహారాజు నా పాపంలో నాకు బాగుగా తెలుసున్నాయి అంటాడు. అట్లనే మన యొక్క వీక్నెసెస్ కూడా సాతానుకు బాగా తెలుసు. ఎవరిని ఏ రకంగా తన యొక్క ఉచ్చులో వేసుకోవాలనో బాగా తెలుసు. ఎవరిని ఏ రకంగా గాలం, ఎట్లా చేపల గాలం ఏ రీతిగా వేయాలనో ఆ రీతిగా వేస్తూ ఉంటారు. పాతకాలంలో బావిలో నుంచి నీళ్లు దూరేవాళ్ళు. అంటే ఊరికే ఆ బావిలో బొక్కెన్లు అవి పడిపోతుండే, అది తీయనీకి అవన్నీ, అది పాతాల గడియనో ఏమంటారు, అన్ని కుక్యాలు ఉంటాయి. ఇట్లా పెట్టి చూస్తే అది లేసుకొని వస్తాయి, ఏమేమో వస్తూ ఉంటాయి బావిలో నుంచి. ఆ రకంగా దానికి బాగా తెలుసు ఎవరిని ఏ రకంగా క్యాచ్ చేయాలనో, ఏ రీతిగా దాని తంత్రంలో నెరిగిన వారమైందని. అందుకే దాని తంత్రం ఏంటంటే అవ్వమ్మను వచ్చి శోధించింది. మన విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలండి. మన వీక్నెస్ ఎక్కడున్నదో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడికొట్టాలని అది పడికొడుతూ ఉంటుంది. యవనస్తులు అనుకోండి, మరి లవ్ విషయంలో కానీ, ప్రేమించడంలో కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, సినిమా డైలాగులు కొట్టడం కానీ, వాళ్ళు ఏది మాట్లాడతారు ఇది కానీ, ఆ లోక సంబంధమైన ఆ యొక్క ఊత పదములు కానీ వాడుతూ ఉంటాం. సో చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం. నేనే చాలాసార్లు చెప్పినాను, మనం వీ హ్యావ్ టు టాక్ బైబిల్ లాంగ్వేజ్. దేవుని యొక్క వాక్యమును మాట్లాడుతూ ఉండాలి. ఏంట్రా బాయ్, ఒకవేళ యవనస్తులైన నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అబ్బా ఏడేంద్ర పిచ్చోడున్నాడు రా బాయ్, వీడు ఏది మాట్లాడినా బైబిల్ గురించి మాట్లాడతాడండి.
బైబిల్ గురించి మాట్లాడితే మంచిదే, నీకు ధైర్యం ఉంటే అది మాట్లాడితే మంచిదే, కానీ ఆ లాంగ్వేజ్, ఆ తప్పుడు లోక సంబంధమైన వాటిని మాటలను మనము ఆకర్షించుకోకూడదు, మనం ప్రాక్టీస్ చేసుకోకూడదు. మనం దేవుని మాటలే మాట్లాడుతూ ఉండాలి. దేవుని వాక్యం ఏం చదువుకున్నాం అదే చదువు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి మనం ఆ రకంగా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తంత్రంలో ఎరిగిన వారమై ఉండాలి. ఆ అవ్వమ్మ దగ్గరికి వచ్చి శోధించిండు. అందుకే అక్కడ మరి దేవుడు వాళ్ళకు శిక్షించక తప్పలేదు, శిక్షించలేదు, కానీ కరుణించే దేవుడు కాబట్టి, క్షమించే దేవుడు కాబట్టి, క్షమించే ఒక సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి, ఎందుకంటే తన ఇష్టపూర్వకంగా వాళ్ళని సృష్టించున్నాడు. వాళ్ళని నశింపజేస్తే ఆయనకి ఇష్టం లేదు, వాళ్ళని చావటం ఇష్టం లేదు. వాళ్ళ సన్నిధి వదిలిపోయినారు. చచ్చిపోతారంటే శరీరీతిగా చనిపోయినారు, దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినారు. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు కాబట్టి తిరిగి ఆ యొక్క నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్లను దాన్ని సంహరించి దాని రక్తం ద్వారా వారి యొక్క పాపములు పరిహారం చేసి, పరిహారం అంటే కవరప్ అన్నట్టు, వాళ్ళ పాపములు కప్పివేసి వాళ్ళని క్షమించి వారి యొక్క ఆ యొక్క చర్మపు చొక్కాలతోని ఆ వస్త్రములు తీసి ఇచ్చేసిండు. ఇట్లా పడేసిండు అంతే. లేకుంటే అంజూరపు కచ్చట్లు కట్ట, అది తెలివి జ్ఞానం అండి. మానవుని యొక్క జ్ఞానం ఏంటంటే అంజూరపు ఆకులు కట్టుకున్నారు. ఆకులు ఎంతసేపు ఉంటాయి, వాళ్ళ సిగ్గు ఎంతవరకు కప్పబడి ఉంటాయి. అందుకే ఆయన పర్మనెంట్గా శాశ్వతంగా ఆ చర్మాపు చొక్కాలను తీసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేసి ఉన్నాడు. ఇది దేవుని యొక్క కృప కనికరమై ఉన్నది. మనకు కూడా అదే రీతిగా మన పరిస్థితి కూడా అలాంటిదే. సో ఈ రకంగా సబ్జెక్టు మనం వస్తే ఏంటంటే, ఈ రకంగా ఏంటంటే ఆదామవ్వల విషయంలో దేవుడు న్యాయం చేసిండంటని మనం అక్కడ ముందే చెప్తా ఉంటాడు. ప్రతిదానికి ఇశ్రాయేళ్ల విషయంలో కూడా ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నాడు ఆయన. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయడంటే అదే చేస్తారు వాళ్ళు. విగ్రహారాధన చేయకూడదు అంటే అదే చేస్తాడు. మొట్టమొదటిగా ఆజ్ఞ అదే, దేవుడు అదే ఇచ్చిన్నాడు. నేను నా తప్ప ఇంకొకరు ఎవరిని ఏ రూపమును కానీ దేన్ని ఆరాధించాడంటే ఆయన దూడను తీసుకొని వాళ్ళు ఆవునో దూడను తీసుకొని పూజ చేస్తారు. ఇది ఇశ్రాయేల్ చేసిన పాపం అయి ఉన్నది. సో కాబట్టి ఈ రకంగా ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు. మళ్ళీ మనం కిందికి వస్తే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నోహావు కాలంలో కూడా ప్రారంభంలోనే ఇది సృష్టి ఆరంభం అంటే 2000 సంవత్సరంల వరకు అప్పుడు అవుతుంది ఇంకా అప్పటికి. సో నోహావు కాలంలో కూడా మరి నోహావు కాలంలో ఉన్నది ఇక్కడ పేతురు గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డది. చూడండి, పరిశుద్ధ గ్రంథం అనే కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట అన్నట్టు పేతురు గ్రంథంలో ఎంత చక్కగా రాసిండో చూడండి ఒకసారి. 2 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనం చదవమ్మా. 4వ వచనం కూడా చదవచ్చు. దేవదూతల విషయంలో కూడా ఆయన ఎంత న్యాయం కలిగిన వాడో చూడవచ్చు. 2 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవదూతలు వాళ్ళ దగ్గర వాళ్ళనే విడిచిపెట్టలేదు. నిన్ను నన్ను ఎడితిగా విడిచిపెడతాడా? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బీలంలోకి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 5వ వచనం మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి ప్రళయములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహావును మరి 7 కాపాడాను. ఎవ్వరు లేరండి ఆకాశం నుంచి తొంగి చూస్తూ ఉంటాడంట, ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని దేవుడు. మనము సామెతల్లో అక్కడ కూడా సామెతల్లో ప్రసంగికులు కూడా చూడవచ్చు. లోకం నుంచి పరలోకం నుంచి చూస్తున్నట్ట ఎవరైనా నీతిమంతులు ఉన్నారా అని. అదే 1 పేతురు 3:19-20 ఇక్కడ నోహవు సువార్త చెప్పినట్టు కూడా ఉన్నది ఇక్కడ మనకు. 1 పేతురు 3:19-20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహావు దినములలో ఓద సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి
వారికి ప్రకటించిన ఆత్మరూపి ఈరోజు కూడా అందరూ అంతటను మారు మనసు పొందవలనని మరి ఇంకా ఆయన ఆలస్యం చేసి దీర్ఘశాంతమును కనపరుస్తూ ఉన్నాడు. ఆయన రక్షింపనేరకై ఉండినట్లు ఆయన హస్తములు కూర్చగాలేదు. సమస్త భారములు మోసుకొని వచ్చిన వారు నా యుద్ధకు రండి అని దివారాత్రము ఆయన మరి కనిపెడుతూనే ఉంటాడు. సో కాబట్టి ఈ రీతిగా మరి అన్యాయమైన దేవుడు కాదు. మరి నోహవు కాలంలో జలప్రయంతో చనిపోయినప్పుడు కూడా ఆయన వాళ్ళకి చెప్పినాడు. మరి ఓడ ప్రిపేర్ చేస్తుంటే ఎన్ని దినాలు అయింది, దగ్గర 100 మరి ఎన్ని సంవత్సరాలు అయిందో అదే క్లియర్. 120 సంవత్సరంలో నేను ఒక దగ్గర చదివినా కానీ దాని క్యాలిక్యులేషన్ నాకు దొరకలేదు. కానీ 120 సంవత్సరములు దగ్గర నోహవు సువార్త చెప్పిండంట. మరి ఆ పడవ కట్టడానికి కూడా ఈ రోజుల్లాగా క్రెయిన్స్ కానీ అవి కానీ ఉన్నాయా? ఏమి లేవు. మనుషులే 3 అంతస్తులు కట్టిండంటండి. బహుశా ఎవరో హెల్ప్ చేసిండ్రో చేయలేదో, వాళ్ళ 3 కుమారులు చేసిండ్రా, వేరే వాళ్ళు చేసిండ్రా చేయలేదో తెలియదు. ఆయన అపహాస్యం చేసిన్నారు. పిచ్చోడు ఏంది ఓడు పడవ కడుతున్నాడు. ఒకసారి ఊహించుకోండి. మనం అంత పడవ కట్టాలంటే మరి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు అంతగా డీటెయిల్గా మరి 100 సంవత్సరాలు అట్లా అయిందో తెలియదు. కానీ 500 సంవత్సరంలో అప్పుడు ఆయన పిలిచిండో 600 సంవత్సరంలో అది స్టార్ట్ అయ్యి మరి ఆ యొక్క జలప్రలయం స్టార్ట్ అయింది. 100 సంవత్సరంలో పట్టిందో మరి ఆ పడవ కట్టినప్పుడు వాళ్ళు అడిగిండొచ్చు, ఎందుకు కడుతున్నావు అంటే, అయ్యా జలప్రలయం వస్తున్నది, దేవుని యొక్క న్యాయం వస్తూ ఉన్నది, జాగ్రత్త, మీరు ఇప్పుడైనా మీరు యొక్క పాపంని విడవండి, మరి దేవుణ్ణి నేను కొలుస్తున్న దేవుణ్ణి మీరు కొలవండి అంటని నోహవు సువార్త చెప్పిండు. అక్కడ వారు వినలేదు. జలప్రలయం వచ్చింది. కంప్లీట్గా ఆ యొక్క 7 మంది మాత్రమే, ఆ పడవలో ఉన్న మాత్రమే, ఆ 8 మంది మాత్రం రక్షింపబడినట్టు పేతురు ద్వారా వ్రాయబడ్డది. తక్కిన వాళ్ళందరూ నాశనమే. అంతే భూమిని మొత్తము ప్రక్షాళన చేసినాడు. ఆయన నీటితోని ప్రక్షాళన చేసినాడు. తిరిగి మళ్ళీ పునర్ప్రారంభించి ఆయన శక్తి గల దేవుడు. ఆయన చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు ఆయన. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా విషయంలో అగ్ని కురిపించి ఉన్నాడు. వాళ్ళకు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి ఉండవచ్చు. మరి అక్కడ ఒక మాట చూడవచ్చు మనము. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో మనం చూద్దాం. అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన విజ్ఞాపన, ప్రభువా ఒక 10 మంది ఉంటే, ఒక 50 మంది ఉంటే, ఒక 5 మంది ఉంటే ప్రభువా కనికరించమంటే నేను కనికరిస్తా అంటాడు. చదవమ్మా. గాక సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని ప్రార్థన చేస్తుంటాడు. ఆయన క్యారెక్టర్ని ఎట్లా గ్రహించిన చూడండి అండి అబ్రహాం. మనకైతే పాత నిబంధన ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది, సంఘం ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, యేసుక్రీస్తు వచ్చిండు. ఇవన్నీ లేనప్పుడే అబ్రహాము చూడండి ఆయన ఎంత స్టడీ చేసిండు. అప్పుడే ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని అంటున్నాడు. 5 మంది కూడా లేరండి. అందుకే దేవుడు సమూల నాశనం చేసి అగ్నిచే కాల్చివేసిండు. మరి మన రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా అనుకుంటా నాగసాకి వాటి మీద మరి అమెరికా బాంబు వేసింది. హిరోషిమా. ఇప్పటికి కూడా అక్కడ గడ్డిమరుడు ఎంతమంది చనిపోయినారు. సో ఆ బాంబు అనేది అట్లా పరలోకం నుంచి అగ్నిని కురిపించిండు ఆయన. పరలోకం నుంచి అది చూడొద్దంటే కూడా మన లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. చూడొద్దన్నాడు అంతే. అంత పవర్ఫుల్ అది. కాబట్టి దేవుడు న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు. అబ్రహాము పితరుడైన అబ్రహాం అన్న మాటను మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఏంటంటే మరి నెక్స్ట్ మనకు వస్తే ఏంటంటే ఐగుప్తు దేశంలో దేవుడైన యెహోవా మరి ఆ యొక్క ఇశ్రాయేలీలను ఒక 70 మందిని ఐగుప్తు దేశంలోకి, అంతకుముందే యోసేపు వెళ్ళిపోయినాడు వీళ్ళను ప్రిపేర్ చేయడానికి. దేవుని యొక్క ప్లాన్ చూడండి ఏ రీతిగా ఉంటుందో. అక్కడ కరువు కలిగించినాడు. అక్కడ కల వచ్చిన ఫరోకు కల తీసుకొచ్చి ఎంత చక్కగా దేవుడు ఈ యొక్క ప్రణాళిక అనేది ప్లాన్ అనేది సెట్ అవుతుందో చూడండి.
మరి 70 మంది అక్కడ ఆ కనాను ప్రాంతంలో వస్తే టెంపరీగా కొంతకాలం ఉండడానికి అక్కడ దేవుడు అక్కడ పంపించిండు. అది ఆల్రెడీ అబ్రహాంకు కూడా ముందే చెప్పినాడు, నీ 4వ తరం వారు ఇక్కడికి ఐగుప్తు దేశంలో బానిసగా ఉండి తిరిగి వారు వెళ్ళిపోతారని కూడా అప్పుడే చెప్పిండు. అమోనీయుల యొక్క అతిక్రమంలో కూడా ఇంకా వారికి ఇది ఇంకా వాళ్ళ న్యాయం తీర్చలేదంట అంటాడు అక్కడ. వాళ్ళ అతిక్రమం ఇంకా పరిపూర్ణం కాలేదంటాడు అక్కడ. అబ్రహాంకి ముందే చెప్పేస్తాడు అంతే. ఈ రకంగా ఐగుప్తు దేశంనకు వాళ్ళు వస్తారు. వాళ్ళ యొక్క మరి ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల కావడానికి దేవుడు ప్రణాళిక సెట్ చేసి పెట్టిండు. మొత్తం అప్పుడు మోషను అద్భుత రీతిగా అక్కడనే పెంచిండు. తిరిగి మళ్ళీ అరణ్యంకు పంపించిండు. తిరిగి ఫరో ఎదుట నిలబెట్టిండు. ఫరోకు ఇద్దరు అక్కడ ఎదురుబెదురుగా ఉంటారు పవర్ గురించి. నిజమైన కొడుకును కాదని ఆ ఫరో ఏం చేస్తారంటే, ఆ పేరు గుర్తులేదు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారంటే మోషనే చక్రవర్తిగా చేస్తా అంటాడు. వీడికి పగ ఉంటుంది. దాని తర్వాత మోషకు తెలిసి తన యొక్క అమ్మ మరి హెబ్రీయుడని తెలిసి ఆయన వాళ్ళకి ఎదురు తిరుగుతారు. మరి ఆయన అక్కడి నుంచి అక్కడ పారిపోవడం అవన్నీ కథలు మనకు నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో అవన్నీ స్పష్టంగా ఉంటుంది. మరి ఆ యొక్క వాళ్లకు అక్కడ ఒక మాట ఏంటంటే మనం చూస్తే నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశంలో మనుషులోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. చాలు, దేవుడైన యెహోవా తీర్పు తీరుస్తాడంట. ఆయన న్యాయం కలిగిన. ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలు ఎంతమంది అంటే దగ్గర 2000 మంది దేవతలు ఉంటారంట. మన దేశంలో ఎంతమంది ఉన్నారండి తెలుసుగా? 1,000,000 లేకుంటే 3.5 లక్షలు 3,000 ఏమంటారు. 1,000,000 అంటే ఏందంటే ఇక్కడ 3 కోట్ల దేవతలు అంటారు. 1,000,000 అంటున్నది అంటే ఎన్ని అంటే అన్ని, కంటికి ఏది కనిపిస్తుంది అదే దేవుడు. ఒకటి ఏంటంటే మానవునికి ఏమవుతుందంటే ఒక వ్యాక్యూమ్ అనేది ఉన్నదండి, ఒక కొరత అనేది ఉన్నది. దేవుడు ఏమున్నది, దేవుడు ఒక యాంగ్జైటీ అని ఉంటుంది. దేవుడు ఎవరు అంటే వాళ్ళకి ఏమి తోచది, సెర్చ్ చేయరు. ఫోన్లో సెర్చ్ చేస్తారు కానీ దేవుణ్ణి సెర్చ్ చేయరు. ఎందుకంటే ప్రతి దాంట్లో సెర్చ్ ఉంటుంది, ఏమి వెతక అవసరం. ఇట్లా సెర్చ్ నొక్కితే వచ్చేది. ఎవరి పేరు కన్నా కావాలంటే సెర్చ్ నొక్కేసి కేనో ఏదో కొట్టేస్తే పేరు వచ్చేస్తుంది. మనకి ఇంకా ఏమంటే ఇన్స్టెంట్గా కావాలి దేవుడు. ఒక ప్రాబ్లం అయిందంటే ఇన్స్టెంట్గా కావాలి, ఆడ పెట్టాలి బస్. మేము కాప్రా దగ్గరికి వెళ్తా ఉంటే ఒక చౌరస్తా దగ్గర ఒకటి పెట్టిరు, ఇంకో చౌరస్తా దగ్గర ఒకటి. ఆడ తలమే లేదు అసలు, టర్నింగ్లో కూడా లేదు. తెల్లారు వచ్చేసరిగా చీరలు గీర్లు పెట్టేసి దారకారు చేసేసి ఆడ ఒకటి పెట్టేస్తారు అంతే, ఇన్స్టెంట్గా. అంటే సృష్టిని ఆనందించమంటాను దేవుడు చెప్తే, ఆ సృష్టిని పెట్టుకొని పూజ చేస్తుంటారు. చెట్టు, మర్రి చెట్టు, పోయి ఆ మర్రి చెట్టు, వేప చెట్టు వచ్చిందంటే చాలు స్టార్ట్. ఇక ఆడికెళ్ళి దారాలు కట్టి స్టార్ట్ అయిపోతుంది. జర మంత్రాలు గింత్రాలు తంత్రాలు ఏమన్నా నేర్చినట్టే వాడు దేవుడు అవుతాడు. బాబా జర తెలివి జ్ఞానం ఉన్నదంటే ఆయన దేవుడు. మనుషులు గొప్ప వాళ్ళైతే వాళ్ళనన్నా పూజిస్తారు, ఎందుకంటే తొందర దొరుకుతారని. కొద్దిగానన్నా సెర్చ్ చేయరు దేవుడు అంట. లేకుంటే సృష్టిని ఎద్దునో ఆవునో ఇంకా బర్రెనో లేకుంటే ఇంకా కోడినో ఇంకేదో ఏందో పూజ చేస్తూ ఉంటారు. ఇన్స్టెంట్గా మనిషికి ఏది కనిపిస్తే దాన్ని పూజ చేస్తూ ఉంటారు అంతే. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐగుప్తులో కూడా 2,000 మంది దేవతలు ఉన్నారంట. వారు ఏది ఇష్టం వస్తే అది పూజించడం. అయితే ఈ 10 తెగుళ్ళని ఏంటంటే 10 దేవతలు ఉన్నారంట. 10 దేవతలకు న్యాయం తీర్చిండంట. కొన్ని ఆ దేవతల పేర్లు కూడా నేను కొన్ని రాసుకున్న ప్రిపేర్ అయినా, అది చెప్తాను, నేను బ్రీఫ్గా చెప్తాను అన్నాడు. మొట్టమొదటికి వచ్చిన తెగులు ఏందండి? మొట్టమొదటిది ఏంటంటే నీళ్ళు రక్తంగా మారుతాయి.
వాళ్ళు ఏం చేస్తారంటే నైలు నదిని పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చేస్తుంటారు కదా, యమున అక్కడక్కడ జమున, గంగా గింగా యమున, ఇవన్నీ నదులు, కృష్ణ గోదావరి మొత్తం పుష్కరాలు గిష్కరాలు పోయి చనిపోయి మునిగిన వాళ్ళుగా ఉంటారు. అది వేరే విషయం కానీ కాదు. కానీ సో కాబట్టి ఏంటంటే నదిని పూజిస్తూ ఉంటారు. ఆ నది పేరు, ఆ దేవుని పేరు ఏంటంటే హ్యాపీ అంట, HAPI, హ్యాపీ, గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ గురించి. నది అన్నిటికీ పుణ్యం వచ్చేస్తే అందులో పోయి మునిగితే బస్ కథ అన్ని పాపాలు వెళ్ళిపోతాయి. సో వీళ్ళు నైలు నది ఎందుకంటే దేవుడు వాళ్ళకు అది అభివృద్ధి, ఎందుకంటే అది అభివృద్ధి ఎందుకు చెందిందంటే ఐగుప్తు దేశం నైలు నది నుంచే. నదులు ఎక్కువ ఉంటే అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. పాతకాలంలో ఏంటంటే నాగరికత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే నది నుంచే. ఒకప్పుడు ఏంటంటే ప్రజలు జీవించడానికి నది దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆ నైలు నదిని ఏంటంటే దేవతగా అందుకే ఏం చేసిందంటే దేన్నైనా కూడా, ఏమైనా పిల్లలు పుట్టినా, ఏం చేసినా, ఏదైనా మంచి కార్యం జరిగితేనా ఆ యొక్క నైలు నది దగ్గరికి పోయి పూజ చేసేవాళ్ళు. సేమ్ మన దగ్గర సాంప్రదాయం, మన యొక్క ఇండియా యొక్క సాంప్రదాయం కూడా కలుస్తుంది దీంతో. అందుకే దేవుడు ఏం చేసిండంటే ఆ నీళ్లను, ఆ యొక్క నైలు నదిని వాళ్ళు దేవతగా, దేవుడుగా వాళ్ళు పూజిస్తారు. దాన్ని ఏం చేసిండు, రక్తంగా చేసేసిండు అంతే. సో 7 దినాలు ఆ రీతిగా ఉంటుంది. అయితే ఆ నైలు నది యొక్క దేవతకి ఏం చేసి దేవుడు తీర్పు మళ్ళీ మార్చలేకపోయినారు. వాళ్ళు మంత్రగాళ్ళు, తంత్రగాళ్ళు ఉన్నారు అక్కడ కూడా మాయగాన్లు, వాళ్ళ వల్ల కాలేదు. మళ్ళీ మోషన వచ్చి దేవుడే కనికరించి నీళ్లను అవి మళ్ళీ రక్తం నీళ్ళగా చేసినాడు. అది నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే కప్పలు. అవి విచిత్రమైన కప్పలు. ఎట్లుంటుందండి, ఒక కప్పు వస్తేనే కొంతమంది భయపడతారు, చాలా భయపడతారు. మన బాత్రూంలో పోయినా కప్పలే, మంచం మీదనా కప్పలే, ఇంట్లోన్నా కప్పలే, చచ్చిపోయిన కప్పలంతా కుప్పలైపోవడము, ఎక్కడ పోయినా కప్పలే. పంటలు పొలంలో పనిచేస్తే కప్పలే, కప్పలతో మొత్తేసిండు అంతే. ఎందుకంటే ఓ కప్పను ఒక దేవతగా పెట్టేసి దాన్ని పూజిస్తారు వాళ్ళు. ఆ దేవత పేరు అంటే హెక్కెట్ అంట. హెక్కెట్ కప్పల దేవత. కప్ప ఒక స్త్రీకి కప్పకు ఆ తల తీసేసి ఆ కప్ప పెట్టేసి దాన్ని పూజ చేస్తూ ఉంటారంట. ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా ఏంటంటే మన ఎస్పెషల్ తెలంగాణ, నాకైతే ఆంధ్ర టైప్ ఆంధ్ర విషయంలో నాకు తెలియదు, కానీ తెలంగాణలో వర్షాలు రాకపోతే కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తారంటండి. పాటలు పాడి ఊరంతా తిరిగి ఆ కప్పలకు 2 పెళ్ళిళ్ళు చేసేసి వానదేవుడా 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 వాడంటే ఎడికెళ్ళి పడతాడు. వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చేసిండు, ఆ కప్ప దేవతకి ఏదైతే కప్ప దేవతకి ఏమన్నదంటే కప్ప దేవతకు కూడా దేవుడు అక్కడ తీర్పు చేసిండు. ఆ కప్పలు తీసేలేక ఆ కప్ప దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కప్పలతో దేవుడు నైలు నది దగ్గరికి వచ్చినప్పుడు నైలు దగ్గర పోయి మొక్కాను, నైలు నది మమ్మల్ని కాపాడు, ఈ రక్తం అంతా ఇదైపోయింది, ఎర్రగా అయిపోయింది, మాకు తాగనీకైతే లేదంటే కూడా. ఎందుకంటే ఏలియా విషయంలో ఉన్నాం కదా, ఏలియా ఆ బలి అర్పించినప్పుడు వాళ్ళు అంటాడు, మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మొరపెట్టుకోండి, వాడు నిద్రపోయిండేమో, వాడు ప్రయాణంలో ఉన్నాడేమో, మొరపెట్టుకోండి అంటాను. వాళ్ళు కొట్టుకొని రక్తాలు వస్తుంటే కూడా, ఏదో పీలర పండుగప్పుడు కూడా ఏదో కొట్టుకుంటారు కదా, ఇట్లా కొట్టుకుంటారు కదా, రక్తాలు చేస్తుంటే కూడా రాలేదు. మధ్యాహ్నం అయిపోయింది, అంత అయిపోయింది. అప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు పరలోకం నుంచి అగ్ని వచ్చి అది ఆ బలిని అర్పించింది. సో కాబట్టి ఏంటంటే ప్రభునందు ప్రియులరా, కప్ప దేవుడు కూడా వాళ్ళను కాపాడలేకపోయారు. ఎంత సిన్సియర్గా వాళ్ళు ఎంత పూజ చేస్తారో, ఎంత నమ్మకంగా ఉంటారో, మన దగ్గర కూడా గమనిస్తుంటే వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారో. సో 3వ తెగులు ఏంటంటే ధూళి నుండి వచ్చిన పేర్లు. 8వ అధ్యాయం నిర్గమ 8, 16, 19. ఎందుకంటే ఇంగ్లీష్ పిల్లలు ఉంటారు కదా, చూస్తారు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటారా. ధూళి నుండి పేలు 8 నుంచి 16 నుంచి 19 వరకు. ఇది నిర్గమ కాండంలో ఉంటుంది. సో ధూళి నుంచి కూడా వచ్చినప్పుడు ఏంటంటే మనిషి ధూళి నుంచి వచ్చింది, ధూళి నుంచి మట్టి నుంచి మనం సృష్టించబడి ఉన్నాం. దీని దేవత ఏంటంటే గెబ్ అంట. గెబ్ దేవతను పూజ అంటే గాడ్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క దేవుడు అంట. భూమిని ఒక దేవతగా పూజిస్తారు. ఇక్కడ కూడా పూజిస్తారు, భూమాత ఉంటారు. భూమిని పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా పంట ఇంట వేస్తే ఏమన్నా అయితే కూడా భూమిని పూజిస్తూ ఉంటారు. సో గెబ్ అనే దేవతకి ఏంటంటే ధూళి నుండి పేలు వచ్చేసినాయి, వాళ్ళు కరుస్తూ ఉన్నాయి, వాళ్ళ పశువులను ఇస్తున్నాను కంప్లీట్గా. అప్పుడు అందరు వెళ్ళిపోయి ఏం చేసారు, ఆ యొక్క గెబ్ అనే దేవత దగ్గరికి వెళ్ళి
మరి పూజిస్తూ ఉన్నారు. మమ్మల్ని కాపాడంటే అక్కడ కాపాడలేడు. భూదేవత, భూమి యొక్క భూదేవత, రైట్. షార్ట్ ఫామ్లో భూదేవత, రైట్. గాడ్ ఆఫ్ ఎర్త్, ఇంగ్లీష్లో అయితే గాడ్ ఆఫ్ ఎర్త్, గాడ్ ఆఫ్ ది ఎర్త్. ఇక 4వది ఏంటంటే ఈగల్. ఇవి మామూలు ఈగలు కాదండి. ఎప్పుడైనా మేము హయత్ నగర్కి వెళ్తుంటే మా మరదలు ఉంటుండే రూత్ ప్రకాష్ని, అక్కడ ఏంటంటే ఈ ఏమంటారండి ఫామ్ హౌస్ ఉంటుండే, ఫామ్ హౌస్ కాదు సారీ, వీటిని ఏమంటారు, కోళ్ళ ఫామ్, పాట్రీ. అది ఏం ఈగలు వస్తుండే అంటే అట్లాంటి ఈగలండి, ఏది పెట్టినా ఈగలే. దాన్ని ఆ చిన్న కొన్ని ఈగలను చూస్తేనే మాకు అసహ్యం వస్తూ ఉండే. ఈ కోళ్ళ ఫామ్ ఉన్న ఎక్కడున్న దగ్గర ఈగలు బాగుంటాయండి. సో ఈ ఈగలు ఏంటంటే వాళ్ళు కూర్చున్నా నిలుచున్నా ముక్కులకు పోతున్నాయో నోట్లకు పోతున్నాయో, తినేటప్పుడు కూడా పంటలు గింటలు పశువులకు అన్నిటికీ ఈగలు పట్టేసి ఒక స్త్రీకి ఈగ రూపం పెట్టేసి దాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ ఈగ దేవుని దగ్గరికి పోయారు అక్కడ. అందుకే ఆ ఈగ దేవునికి ఏం చేసింది, దేవుడు తీర్పు తీసినాడు. సో దీన్ని ఏమంటారంటే కేఫ్రీ అంటారు, కేఫ్రీ దేవత అంటారంట వాళ్ళ పేరు. గాడ్ ఆఫ్ బీటల్ అంట ఇంగ్లీష్లో ఉన్నది. అంటే పేడ పురుగుల తల ఉంటుందంట, పేడల పురుగు ఉంటుంది చూడు, ఆ తల ఉంటుందంట. బీటల్, గాడ్ ఆఫ్ ది బీటల్, ఎస్. నెక్స్ట్ 5వది ఏంటంటే పశువుల మరణం, పశువులు చచ్చిపోతాయి. నిర్గమ 9:3 అధ్యాయం నుంచి ఉంటుంది. పశువులను మొత్తం పశువులు చనిపోతాయి. ఈ పశువు కూడా ఏంటంటే హోదర్ అనే దేవత అంట. ఈ హోదర్ అనే దేవత ఏంటంటే తాగుబోతు, మద్యము, నాట్యము అన్నీ చేసడానికి దేవతనంటే. పునర్జన్మం చేస్తుంది, పరలోకం తీసుకుపోతారు. ఇవన్నీ కూడా పునర్జన్మము, పిల్లలు పుట్టకపోతే ఇవన్నీ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఉన్నాయండి. మన దగ్గర కూడా ఉన్నాయి. చదువు చెప్పడానికి కూడా బాసరమ్మ ఇక్కడ వెళ్తూ ఉంటారు అక్షర అభ్యాసం స్టార్ట్ చేయడానికి. ఇట్లా మన దగ్గర ఉన్నట్టే ఆల్మోస్ట్ టాలీ అవుతూ ఉన్నది మనకు ఐగుప్తు యొక్క దేవతలకు మన దేవతలకు కానీ. సో హదోర్ దేవత అంటాడు. పశువులు ఆవు తల పెట్టుకొని దాన్ని పూజ చేస్తూ ఉంటారంట. పశువులన్నీ చచ్చిపోయినాయి. కానీ ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క పశువులు మాత్రం చాలే, వీళ్ళ పశువులు చచ్చిపోయినాయి. దేవుని యొక్క కార్యం చూడండి, దేవుని యొక్క భద్రత, కాపుదల, సంరక్షణ ఏ రీతిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి అందరూ జరుగుతున్నది. అక్కడనే ఉన్నారు, పక్కనే ఉన్నారు, వాళ్ళు సెపరేట్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బానిసలు కాబట్టి వీళ్ళ దగ్గర రాకూడదు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంచబడ్డారు. వాళ్ళ దగ్గర ఏం జరగడం లేదు, వీళ్ళకి జరుగుతూ ఉన్నది. దేవుడు అదే రీతిగా దేవుడు ఒక్కొక్కసారి మనకు ఏ తెగులను నీ గుడారము సమీపించదని మనల్ని దేవుడు కాపాడే దేవుడు అన్నాడు. సో మరి ఇశ్రాయేల్ దేవుడు కునుకడు, నిద్రపోడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, దివారాత్రం మనల్ని కాపాడుతూ ఉంటాడు. సో పశువుల దేవతకు అక్కడ ఆ యొక్క ఆవు తల ఉన్న దేవతకు అక్కడ దేవుడు హదోర్ అనే దేవతకు తీర్పు తీర్చినట్టు చూద్దాం. 6వది పొక్కులు దద్దుర్లు, పుండ్లు. వాళ్ళకు పుండ్లు వచ్చినాయి. వీళ్ళు ఐగుప్తులు చాలా శుభ్రంగా ఉంటారంట, చాలా నీట్నెస్గా ఉంటారంట. మరి వాళ్ళు ఆ యొక్క పరిశుద్ధ మందిరానికి పోవాలని, ఎక్కడ పోవాలని శుభ్రంగా ఉండాలి. కానీ ఆ పుండ్లు అనేది వచ్చింది. ఫరో దగ్గరికి కూడా వెళ్ళిపోకూడదు. ఏదన్నా రోగం గిగం ఉంటే కూడా ఫరో దగ్గరికి అక్కడ ఆయన తర్వాత వస్తుంది. ఆయనను కూడా దేవునిగా కొలుస్తారంట. సో కాబట్టి ఏంటంటే మరి ఇది కూడా ఐసిస్ మాతృత్వ దేవతనంట, గాడ్నెస్ ఆఫ్ మదర్హుడ్. ఆమె మాతగా ఆమెను పూజిస్తారంట. సో కాబట్టి వాళ్ళు మన శరీరమును దాన్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇక్కడ ఆమె ఆ దేవత దగ్గరికి వెళ్ళారు, ఆమె కూడా ఏమీ చేయలేకపోయింది. 7వది పిడుగుల వడగండ్లు. మరి పిడుగుల వడగండ్లు మరి గాడ్ ఆఫ్ ఎర్త్. ఇది కూడా అంటే నట్ అంటే గింజలు. అంటే ఆ యొక్క దేవతకి ఏం చేస్తారంటే ఈ యొక్క తల మీద చెట్లు గిట్లు పెట్టి ఏదో పెడతారు, ఇష్టం వచ్చినట్టు అంటే అది. సో కాబట్టి ఆ పిడుగులు పడుతూనే ఉన్నది, పిడుగులు భయంకరంగా పడుతున్నది. ఇశ్రాయేళ్ళకి ఏం లేదు, క్షేమంగా ఉన్నారు వాళ్ళు. ఇక్కడనేమో పిడుగులు పడి వర్షము భయంకరమైన పడి ఆ యొక్క ఐగుప్తులను బాధపరిచినట్టు. అయిన వాళ్ళ దేవత అక్కడ ఆ గాడ్నెస్ ఆఫ్ మదర్హుడ్ అంట ఏమీ చేయలేకపోయింది. 7వది అయిపోయింది నట్ గింజలు, గాడ్నెస్ ఆఫ్ ఎర్త్ అంట. ఇది ఆదిమ ఆకాశ దేవతనంట. ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఆకాశంను పూజించవచ్చు.
ఇక 8వ అధ్యాయం అంటే మిడతలు ఇంత మోసం యొక్క దేవుడు అంట, గాడ్ ఆఫ్ డిసెప్షన్ అంట. ఈ పేర్లు చూడండి ఏ రీతిగా ఉన్నాయో, గాడ్ ఆఫ్ డిసెప్షన్, మోసం చేసే దేవుడు అని పేరే ఆ రీతిగా ఉన్నది. సెట్ ఎస్ఈటి సెట్ అనే దేవత. ఆ ఉరుములు పిడుగులు పడుతూ ఉంటే ఆ సెట్ దేవుడి దగ్గర వెళ్తే ఏ విధమైన రెస్పాన్స్ లేదు. సో ఈ మిడతలు అయిపోయినాయి. 9వ అంటే 3 రోజులు చీకటి, కంప్లీట్గా చీకటి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే గాఢాంతకారం మొత్తము 10వ అధ్యాయం 21 నుంచి 29. అప్పుడు వాళ్ళు రా యాటమ్ అనే ఒక దేవత దగ్గరికి వెళ్ళిరంట. ఇదేంటంటే గాడ్ ఆఫ్ సన్, ఇక సూర్యదేవుని దేని విడిచిపెట్టరు, సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళిరు. చివరిగా ఏంటంటే ఐగుప్తుల యొక్క మొట్టమొదటి సంతానము చనిపోతుంది. ఫరో మొదలుకొని మరి బానిసత్వంగా ఉన్న వారి యొక్క కుమారుడు కూడా చనిపోతాడు. టోటల్గా ప్రథమగా ఏదున్న పశువులు కూడా చనిపోతూ ఉంటాయి. లాస్ట్ చివరి ఇది మరి ఇశ్రాయేళ్ల దేవుడు ఏంటంటే వాళ్ళు పస్కా బలి యొక్క రక్తమును వాళ్ళ యొక్క నిలువు కమ్ముల మీద అడ్డు కమ్ముల మీద వాళ్ళు ప్రోక్షించుకున్నారు కాబట్టి ఆ సంహారక దూత ఆ రాత్రి ఆ గృహమును ప్రవేశించలేదు. ఎవరింటికైతే ఆ యొక్క పస్కా బలి రక్తము లేదో వాళ్ళ ఇంట్లో ప్రథమ సంతానమును మొత్తం ఫరో యొక్క కుమారుని కూడా మొత్తేసిండు. ఇక్కడ ఎందుకు దేవుడు తీర్పు తీసిండంటే ఫరో తర్వాత వచ్చిన సంతానం కూడా వాళ్ళు దేవుడికి పూజిస్తారంట. ఈయన మధ్యవర్తి, దేవునికి ఈయనకు మధ్యవర్తిగా ఉన్న ఫరో ఆయన దేవుడితో సమానం అండి, భయపడతా ఉంటాడు. ఈయన పునర్జన్మ దేవునితో ఈయన మధ్యవర్తిగా ఉండి మనం దేవుని దగ్గర కూడా తీసుకుపోతారంట. అది వాళ్ళ విశ్వాసం. సో ఆ ఫరో కూడా కాపాడుక ఆయననే నిస్సహాయ స్థితిలో ఉంది, ఆయన కుమారుడే చచ్చిపోయి ఉన్నాడు. సో ఈ రకంగా ఇది 10 తెగుళ్ళతోని 10 దేవతలకు, వాళ్ళు పూజించే దేవతలకు, వాళ్ళు కనిపించే దేవతలకు దేవుడు న్యాయం తీర్చి ఉన్నాడు. సో నీతి న్యాయములు కలిగిన దేవుడై ఉన్నాడు. సో చివరిగా మరి ఇంకా మనం చేస్తే ఇక్కడ ఏంటంటే మరి దేవుడు మరి క్రీస్తు కూడా ఈ లోకానికి ఒక అవతారం ఎత్తినాడు అంతే. ఆయన నీ కొరకు నా కొరకు మరి ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉండి కూడా ఆ యొక్క పొంతి పిలాతు దగ్గర ఆయన న్యాయం కొరకు అక్కడ నిలబడ్డాడు. ఏ పాపమైన చేయలేదు, నిర్దోషమత్వం కలిగిన వాడు, నిష్కలంకమైన వాడు. కానీ ఆయన ఏమంటారు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు, ఆయన అన్యాయమైన తీర్పు పొంది ఉన్నాడు, అన్యాయమైన తీర్పు పొంది ఉన్నాడు నీ కొరకు నా కొరకు. ఆయన టోటల్ బాడీ ఏమైందంటే పాపముగా చేయబడ్డది. దానికి ఆయన నేను నిలవవలసిన స్థానంలో ఆయన నిలబడి ఆ పాపం అనే దానికి అన్యాయమైన తీర్పు పొంది ఆ సిలువలో మరి నీ కొరకు నా కొరకు బలి అయిపోయినాడు. సో విశ్వాసులమైన మన కొరకు ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమని 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం తీయమ్మా. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే రీతిగా రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం కూడా తీయండి. రోమిలకు రాసిన 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరం కూడా, ఇది కూడా చదవండి, అక్కడనే ఉంటుంది చూడండి. మనమందరము లెక్క అప్ప చెప్పవలెను. మనం ప్రతి ఒక్కరము లెక్క అప్పచెప్పం, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఏంటంటే క్రీస్తు న్యాయపీఠము, దేవుని న్యాయపీఠం మనం చూసినాం ఇంతవరకు. క్రీస్తు న్యాయపీఠం కూడా ఏంటంటే మత్తయి సువార్త
మత్తయి సువార్త మరి 27వ అధ్యాయం అనుకుంటా, 25వ అధ్యాయం 31వ వచనం. అక్కడ కూడా క్రీస్తు న్యాయపీఠం చదవండి. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఇంకా కింద చదవమ్మ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు మనకు తెలిసింది. చాలమ్మా, టైం అవుతుంది కదా. సో గొర్రెలను మేకలను ఆయన వేరుపరుస్తాడు, న్యాయం తీరుస్తూ ఉంటాడు. మేకలు నరకం నిత్యం రెండో మరణంకి వెళ్ళిపోతుంది. మరి గొర్రెలు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. చివరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం వచనం చెప్తాను, ఒక్క నిమిషం. ప్రకటన 20:11-15. మరియు గొప్పవారేమి కొద్దివారేమి గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల పట్ల మృతులు. మరి ప్రభునందు ప్రియారా, మనము ఏంటంటే మనము ఆ న్యాయపీఠం ఏట మనం ఆ రెండవ మరణం తప్పించుకొని ఉన్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. క్రీస్తు న్యాయపీఠం ఏట నువ్వు నేను మనం నిలబడవలసిన వారం అయినాం. రక్షింపబడిన వారి విషయంలో ఆ ధవల సింహాసనం కూడా, అది కూడా చూస్తూ ఉంటే ఆ ధవల సింహాసనం అయి ఉన్నది. ఇది క్రీస్తు న్యాయపీఠం వేరే, ధవల సింహాసనం అది తుది తీర్పు అయి ఉన్నది. అది అందరి నుంచి మనం తప్పించుకుని ఉన్నాం. యేసుక్రీస్తుని నమ్మిన వారు ఈ యొక్క న్యాయపీఠం మీద, క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద నిలవలసినది. కానీ దేవుని నమ్మని వారు అవిశ్వాసులైతే ఆ ధవల సింహాసనం యొక్క తీర్పు దగ్గర నిలవలసింది. సో దేవుడు న్యాయమంతుడు, నీతి గల దేవుడు, నీతి న్యాయములు కలిగిన వాడు. మన విషయంలో కూడా మనం కూడా ఏంటంటే ఆయన ఏమాత్రం మన మంచితనం లేదు. ఆయన మహోగ్రతకు పాత్రులమైన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆయన ఉగ్రతకు పాత్రులైన వారము. ఆయన దయను బట్టి, కృపను బట్టి ఆ న్యాయం నుంచి, ఆ తీర్పు నుంచి మనం దాటబడి ఉన్నామని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన తీర్పు నుంచి మనం దాటి ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీతి న్యాయం మనం ఏ రకంగా సిద్ధపడుతూ ఉన్నాం? ఆ ధవల సింహాసనం దగ్గరికి వెళ్తామా, లేకుంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు నిలబడతామా? ప్రతిదానికి లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. సో ఆ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి, అందుకే నీతి న్యాయములు ఆధారం చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆధారములవే. మనం కూడా నీతి న్యాయములతో మనం జీవించి ఆ న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర మరి ఆ క్రీస్తు న్యాయపీఠం ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడు అట్టి కృపను అనుగ్రహించినాక ప్రార్థించుకుందాం.